అబ్బా తమ్ముడు, సీఎం సార్ గన్మ్యాన్ అంటే గా మాత్రం ఉండాలి కదా. మరి గన్మ్యాన్ గారి ఇంటామంటే హిగట్లుంటది. పోలీస్ స్టేషన్కి పోతే పోలీసు వాళ్ళు దడుచుకుంటురట. రాజమ్మ రాది అని మర్యాదలు ఇస్తురట. మంగళారతి పట్టుడే తక్కువనట. వామ్మో, సీఎం రేవంత్ సార్ గారి గన్మ్యాన్ గారి ఇంటామే వచ్చిందని పోలీసు వాళ్ళు కూడా వంగి వంగి వందనాలు పెడుతురట. అగో గదే అంటురు బాధితులు. అయినా పోలీస్ అన్నలో మీరు మరీ ఇంత చీప్గా చేస్తారా అనే ఊకొర్రి. కనిపించని మూడో సింగం మీరు గన్మ్యాన్ ఇంటామకి దడుస్తారా అనే. చూడుర్రి సీఎం రేవంత్ సార్ గన్మ్యాన్ కథలు ఎట్లున్నాయో. ఉందండి అలా ఆయనతో తప్పు చేశానంట. నేను తప్పు చేసిన వాళ్ళకు ఉంటదుల్లా భయం ఏందో, కండ్ల గింత కూడా భయం లేదు చూడు రక్కకు. ఉందండి అలా ఆయనతో తప్పు చేశానంట. నేను ఇంకా ఆవిడ ఇచ్చిన చీరలు కట్టుకుని ఆవిడ తిండి తిని నేను బతుకుతున్నానంట. ఆ చెప్పు తీసి కొడతానని పోలీస్ స్టేషన్లో అన్నది. ఇప్పుడు ఆ తప్పు చేసింది రికార్డింగ్ ఆ అమ్మ దగ్గర ఉందంట, కెమెరాలు అయ్యి. అవి నాకు చూపించమనండి. అది అక్కే కాదు, అక్క బిడ్డ కూడా గట్టిగానే నిలదీస్తున్నది. ప్రూఫ్ కావాలి. మా అమ్మ నిజంగా తప్పు చేస్తే మా అమ్మని తీసుకోపోమని అడగండి. లేదు తప్పు చేయాలంటే ఆమెను వచ్చి నాకు ఆన్సర్ ఇవ్వమని చెప్పండి. మా అమ్మని అయితే మేము లోపల రానిస్తలే. మాకొద్దు, తప్పు చేస్తే మాకొద్దు, కంపల్సరీ వద్దు. నాకు వచ్చి ఆమె ఆన్సర్ ఇవ్వాలి అంతే. అది మాత్రం కావాలి. నాకేం లేదండి, నాకు పైసలు కూడా వద్దు, నేను వదిలేస్తా పైసల్ని. నాకు ఆ ప్రూఫ్ తీసుకొచ్చి నాకు పర్సనల్ గా కూడా మీడియాకే చూపించమంటున్నా. నా పరువు పోయినా పర్లేదు, నా పరువు పోయినా పర్లేదు, మా అమ్మ పరువు పోయినా పర్లేదు. నాకు ఆ ప్రూఫ్ తీసుకొచ్చి మీడియా ముందు చూపించాలి అంతే. సుశీరానుల్లా పౌరుషం అంటే గాది. పైసలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నిజం తేల్చాలి అని నిలదీస్తున్నది బుజ్జి. మరి గా పైసల కథ ఏంది అంటారా? అసలు కథ గదే. సీఎం సార్ పక్కన గన్మెన్ కొలువు చేస్తే ఆయన ఈ ఫోటోలు చూపెట్టుకుంటా దాదాగిరి చేస్తున్నాడట. వీళ్ళందరి తాన లచ్చలకు లచ్చలు తీసుకొని ఏం చేసుకుంటారో వేసుకోపోరా అంటుండట. గట్టిగా నిలదీసిన వాళ్ళ మీదనేమో నిందలేస్తురట. ఇప్పుడు అన్ని తగులు తీరుతేనే కదా పోలీసులు. ఇప్పుడు ఆమె ఉన్నదని ఆమె మాటని మేము లేని మా మాట వినకూడదు కదా. రెండు ఉండాలి కదా, సపోర్ట్ ఉండాలి కదా. ఇప్పుడు మమ్మల్ని అంటే పట్టించుకోలేదు. మేము ఏం మాట్లాడినా అక్కడ గొడవ కింద ఉంది. ఆమె ఏం మాట్లాడినా ఏం మాట్లాడలేదు. ఆమెకు సపోర్ట్ వస్తున్నారు పోలీసులు. బుజ్జే నువ్వు కూడా అందుకోరా. మమ్మల్ని మాత్రం వెయిట్ చేయమని చెప్పినావు నువ్వు, ఆమెను ఎందుకు వెయిట్ చేయమని చెప్తలేదు? ఇంకా ఆమెమో పోలీసుల ముందు ఎంత వల్గర్ గా మాట్లాడినా పోలీసులు ఏమనలే. వాళ్ళ మమ్మీని చెప్పు తీసుకొని కొడతా అంటే మా మమ్మీ అన్నది సరే కొట్టు, చూద్దాం ఎవరిని కొడతావు కొట్టు అన్న మాటకి పోలీసు వాళ్ళు అరిచి బయటికి వెళ్ళిపోండి, ఈడు ఎందుకు అరుచుకుంటారు, బయటికి వెళ్ళి మాట్లాడుకోండి అంటే మరి ఆమె అన్న మాటలకి అనాలి కదా నువ్వు బయటికి బొమ్మని. ఎందుకు అనలేదు ఆమె అన్న మాటలకి? అమ్మ చెప్పండి అమ్మా, ఏమైంది అసలు? మీరు ఎంత డబ్బులు ఇచ్చిండ్రు? మేము ₹1,00,000 ఇచ్చాం సార్. 1,00,000 ఇచ్చే ఇదే బెదిరిస్తుంది మమ్మల్ని. పోలీస్ స్టేషన్లకు పెట్టేది, బెదిరించేది, కేసులు పెడుతుంది. అదేమంటే రేవంత్ రెడ్డి దగ్గర డ్యూటీ చేస్తున్నాం అది ఇదని చెప్తున్నారు సార్. ఇతను గన్మెన్, వీళ్ళ భార్య మొత్తం ఫ్రాడ్ చేస్తుంది ఇక్కడ మొత్తం ఏరియా మొత్తం. 7-8 మంది దాకా ఉన్నారు. అంటే తెలిసిన వాళ్ళే ఇంతమంది ఉంటే ఇంకా తెలియని వాళ్ళు బాధితులు ఎంతమంది తెలియదు. గిట్లుంటది కథ. పోలీస్ స్టేషనే నాదన్నట్లు చేస్తుందట గన్మెన్ గారు ఇంటామే. షేక్ పేటను షేక్ చేస్తుందట. సరే తీయురి, రేవంత్ సార్ గన్మెన్ అంటే రాష్ట్రంలో ఒక పవర్ ఉంటదా? మరి ఆయన ఇంటామకు ఆ మాత్రం నడవదా ఎట్లా స్టేషన్ లా? కానీ ఈ మనుషులు చూడుర్రి, అమాయకుల్ని వేసి లచ్చలకు లచ్చలు తీసుకొని దడిపిస్తారంటే ఏం న్యాయం అంటారు గది? ఓ రేవంత్ సారు, ఏం మనుషులు చేరిరు సార్ మీ తానా?